మనం నేటి కార్యక్రమంలో కొంతవరకు కొబ్బరి నూనెతోటి దీపారాధన ఏ భగవంతుని ముందు చేస్తే మనకు ఎటువంటి సమస్యలు దూరం అవుతాయి అన్న అంశాలు తెలుసుకుందాం. ఈ రోజు మరికొంతగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనందరం కూడా కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతినిత్యం కూడా పూజిస్తుంటాం. అందున శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజాది కార్యక్రమాలు అధికంగా చేస్తుంటామని చెప్పవచ్చు. అంటే శనివారం ఉపవాసం ఉండడం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళడం, స్వామివారికి ప్రదక్షిణలు చేసుకోవడం, ఈ విధంగా మనందరం కూడా చెప్పాలంటే శనివారం పూట వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అధికంగా చేస్తున్నామని చెప్పవచ్చు. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఎదుట కొబ్బరి నూనెతోటి దీపాలు వెలిగించి శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచాన్ని పఠించి స్వామివారికి అటుకులు, బెల్లము, పాలు, పళ్ళు వీటన్నిటి కూడా నైవేద్యంగా సమర్పిస్తే ప్రధానంగా చెప్పాలంటే రావాల్సినటువంటి మొండి బకాయిలు త్వరగా చేతికంతాయి. అదేవిధంగా మనకు ఏదైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు. ఈ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారం ముందు కొబ్బరి నూనెతోటి దీపాదన ప్రతి నిత్యం చేయవచ్చు, లేదా ప్రతి శనివారం చేయవచ్చు. ఈ విధంగా 41 రోజుల పాటు కానీ లేక 41 శనివారాలు కానీ చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రతి శనివారం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ముందు కొబ్బరి నూనెతోటి దీపాలు వెలిగించి అదేవిధంగా పూజించి స్వామివారికి తులసి దళాల యొక్క మాలను సమర్పించడం వల్ల ప్రధానంగా ఆర్థిక సమస్యలు జీవితంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏమైనా ఉంటే అవి కూడా క్రమేపీ తొలగుతాయి. అంటే కొంతమంది భార్యాభర్తలు చూస్తే అనవసరంగా ప్రతి విషయానికి కూడా గొడవ పడుతుంటారు. వాళ్ళు 10 ఏళ్ళు కలిసి కాపురం చేసినా 20 ఏళ్ళు కలిసి కాపురం చేస్తున్నప్పటికీ ఎటువంటి మార్పు ఉండదని చెప్పవచ్చు. అటువంటి వారు ప్రధానంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఎదుట కొబ్బరి నూనెతోటి దీపాలు వెలిగించి అది కూడా ప్రతిరోజు చేయవచ్చు, లేదా ప్రతి శనివారం కూడా చేయవచ్చు. ఇక్కడ మనకున్న వీలుని బట్టి మనం చేయాలి. కానీ తులసి మాలను మాత్రం స్వామివారికి మనం సమర్పించాలి. ఈ విధంగా చేస్తే తప్పకుండా కూడా భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తుంటే కూడా ఫలించినటువంటి వధూవరులు ఎవరైతే ఉన్నారో అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, వారు ప్రతి శనివారం పూట వెంకటేశ్వర స్వామివారిని ఈ విధంగా పూజించడం వల్ల తప్పకుండా కూడా వారికి వివాహ ఆటంకాలు ఏ గ్రహ దోషాల వల్ల అయితే కలుగుతున్నాయో ప్రధానంగా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు. అదేవిధంగా మనందరం కూడా సాధారణంగా మనకి ఏదైనా సమస్యలు పెద్దగా ఉన్నప్పుడు మన ఇంట ఏదైనా హోమాలు చేయించుకుంటామని చెప్పొచ్చు. గణపతి హోమం కానీ, లక్ష్మీ గణపతి హోమం కానీ, ఆంజనేయ స్వామివారి హోమం కానీ, నవగ్రహాలకు సంబంధించిన హోమాలు ఈ విధంగా చేస్తుంటాం కదా. ఆ హోమం చేసేటప్పుడు చివరిలో పూర్ణాహుతి అనేటువంటి ప్రధానమైనటువంటి ఘట్టం ఒకటి ఉంటుంది. ఆ పూర్ణాహుతికి ఏంటంటే మనం ఒక ఎర్రటి పట్టు వస్త్రంలో మనం ఆ సమిధులన్నింటినీ కూడా వేసి, అంటే పూర్ణాహుతికి ఒక్కొక్క దేవుడికి కొన్ని ఇష్టకరంగా ఉంటాయి కదా, వాటన్నిటి కూడా వేసి మనం ఏం చేస్తుంటే పూర్ణాహుతి చేస్తుంటాం. ఆ సమయంలో మనం ఏం చేయాలంటే ఆ పూర్ణాహుతికి ఉపయోగించినటువంటి పట్టు వస్త్రం ఏదైతే ఉందో ఆ పట్టు వస్త్రాన్ని కొబ్బరి నూనెలో తడపాలి. ఆ తర్వాత ఆ పూర్ణాహుతికి సమర్పించాల్సిన సమిధులన్నీ కూడా ఆ పట్టు వస్త్రంలో మూటగా కట్టి పట్టు వస్త్రాన్ని ప్రధానంగా హోమగుండంలో వేయడం వల్ల ప్రధానంగా ఏంటంటే మనకు నవనిధులు, అష్టనిధులు సమకూరుతాయని చెప్పొచ్చు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఏ కోరిక కోసం ఆ హోమాన్ని నిర్వహిస్తున్నామో, అంటే ఆర్థిక ఇబ్బందుల కోసం లక్ష్మీ గణపతి చేస్తున్నాం, లేదు నవగ్రహ శాంతి కోసం గ్రహాలకు సంబంధించినటువంటి ప్రధానంగా వివాహం కాని వారు చాలామంది ఏంటంటే కాత్యాయని దేవి యొక్క వ్రతాన్ని ఆచరిస్తుంటారని చెప్పవచ్చు. అటువంటి వారు కాత్యాయని దేవి అమ్మవారి ముందు వారు వ్రతాన్ని ఎప్పుడైతే ఆచరిస్తుంటారో, అంటే కాత్యాయని అమ్మవారిని పూజించడం ఇంకా చెప్పాలంటే, అటువంటి సందర్భంలో అమ్మవారి ఎదుటిగా కొబ్బరి నూనెతోటి దీపారాధన చేయడం వల్ల వారికి త్వరితగతిన వివాహం జరిగే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. అంటే ఏంటంటే అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారు కాత్యాయని అమ్మవారిని వివాహం కావాలని చెప్పి కోరుకుంటూ, జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోవాలని చెప్పి కోరుకుంటూ వారు కొబ్బరి నూనెతోటి దీపారాధన చేస్తే తప్పకుండా కూడా అమ్మవారి అనుగ్రహంతో త్వరితగతిన వారికి వివాహం కూడా జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా కొంతమంది దంపతులకు ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఏళ్లు గడుస్తున్నప్పటికీ కూడా, అంటే సంవత్సరాల తరబడి గడిచిపోతున్నప్పటికీ కూడా సంతానం మాత్రం కలగదని చెప్పవచ్చు. చాలామంది ఏంటంటే వైద్యులు సంప్రదించినప్పుడు వైద్యులు కూడా అన్ని విధాలుగా కూడా, అంటే భార్యాభర్తలిద్దరికి కూడా ఆరోగ్యం బాగానే ఉందండి, ఎందుకు సంతానం కలగడం లేదో మాకు కూడా పెద్దగా అర్థం కావడం లేదని చెప్తుంటారు. అంటే ఏంటి, సంతానం కలగడం లేదు, దంపతుల ఆరోగ్యాలు కూడా బాగానే ఉన్నాయి, సంతానం కలగాలి, మరి ఎందుకు కలగలేదంటే గ్రహ దోషాల వల్ల ఇటువంటి సమస్యలు ఎదురవుతాయి. ప్రధానంగా కుజగ్రహం, రాహుగ్రహం, శనిగ్రహం ఈ విధంగా సంతాన స్థానం మీద చెడు ఫలితాలను ఇచ్చే సమయంలో దంపతులు ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా సంతానం కలగకుండా ఇబ్బంది కలుగుతుంది. అటువంటి వారు ఏంటంటే మంగళవారం పూట శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ముందు కొబ్బరి నూనెతోటి దీపారాధన చేసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మరియు గణపతిని పూజించడం వల్ల సంతాన స్థానంలో ఇందాక చెప్పినట్టుగా చెడు గ్రహాల యొక్క దోష తీవ్రత ఏదైతే ఉందో అది క్రమేపీ కూడా తొలగుతుందని చెప్పొచ్చు. ఈ విధంగా చేసేటటువంటి ప్రధానంగా
సంతానం విషయానికి వస్తే దంపతులు ఎవరైతే సంతానం కోసం భగవంతుని పూజిస్తారో వారు కొంత ఎక్కువ కాలం పూజించాల్సి వస్తుంది. కేవలం 3 మాసాలు చేస్తేనో 6 మాసాలు చేస్తేనో ఖచ్చితంగా సంతానం కలుగుతుందని చెప్పలేము. ఎందుకంటే శరీరంలో కొన్ని మార్పులు రావాలి కాబట్టి ఈ మార్పులు రావడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ప్రధానంగా అటువంటి దంపతులు ఏంటంటే కొంతవరకు ఓర్పు వహించడం చాలా మంచిదని చెప్పవచ్చు. అంటే తొందరపడకూడదు. అదేవిధంగా వారి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా కొనసాగించాలి. అంటే వైద్యుల యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ వైద్యులు చెప్పినటువంటి మందులు ఉపయోగిస్తూ ఈ విధంగా భగవంతుడి యొక్క ఆరాధన చేయడం వల్ల సంతాన స్థానంలో ఉన్న దోషాలన్నీ కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆశీస్సులతోటి తొలగిపోతాయి. అదేవిధంగా కొబ్బరి నూనెతోటి కూడా ఇక్కడ దీపారాధన విశిష్టమైన అంశంగా చెప్పవచ్చు. అదేవిధంగా మరికొంతమంది దంపతులను పరిశీలన చేస్తే వారికి సంతానం కలగదు. కారణం ఏంటంటే వైద్యులు చెప్తుంటారు ఈ విధంగా అనారోగ్య సమస్య పురుషుల్లో కానీ స్త్రీలో కానీ ఏదైనా ఉందండి, దీనివల్ల మీకు సంతానం కలిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పి అంటుంటారు. అటువంటిప్పుడు ఏంటంటే మనం మరి హై ఎండ్ ట్రీట్మెంట్స్కి వెళ్తుంటామని చెప్పవచ్చు. అంటే కృత్రిమ గర్భధారణ పద్ధతులు అంటాం కదా, వాటిని మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా కూడా ఉపయోగిస్తున్నామని చెప్పవచ్చు. అంటే సంతానం లేని సమస్య ఈ మధ్యకాలంలో దంపతులందరికీ కూడా బాగా ఎక్కువగా అయింది. ఇది ఒత్తిడి వల్లనా, లేకపోతే ఆరోగ్య సమస్యల వల్లనా, లేకపోతే మనకు ఉన్నటువంటి ఏదైతే ఆహారం తీసుకుంటామో దానివల్ల అన్నది వేరే విషయం. కానీ మొత్తం మీరు చూస్తుంటే ఈ మధ్య కాలంలో వివాహాలు ఆలస్యమవుతున్నాయి, వైవాహిక జీవితంలో సమస్యలు అధికంగా వస్తున్నాయి. అదేవిధంగా ఏంటంటే సంతానం కూడా అనారోగ్య కారణాల వల్ల కలగడం లేదని చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా ఒక అనారోగ్య సమస్యను ఎప్పుడైతే వైద్యులు గుర్తించారో అంటే ఫలానా సమస్య మీకు ఉండడం వల్ల సంతానం కలగడం ఆలస్యం అవుతుంది అని కానీ లేదా కలగడం కష్టం అవుతుంది అని చెప్పి వైద్యులు సూచించి ఆ తర్వాత పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్కి వెళ్ళమని చెప్తుంటారు. అంటే కృత్రిమ గర్భధారణ అని చెప్పంటుంటే ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్ మరి అందరికీ అర్థం ఉంటాయి. అటువంటిప్పుడు ఆ దంపతులిద్దరూ కూడా ఏం చేయాలంటే సంతాన గోపాల స్వామిని యథాశక్తిగా పూజించాలి. అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణి అమ్మవారిని కూడా పూజించాలి. అంటే శ్రీకృష్ణ భగవాన్ని సంతాన గోపాల స్వామిగా ఆరాధించడం, రుక్మిణి అమ్మవారిని కూడా పూజించడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రధానంగా భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఏవైతే కారణాల వల్ల దోషాల వల్ల సంతానం కలగలేదో అటువంటి సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. సంతాన గోపాల స్వామి మంత్రాన్ని కూడా వారు పఠించడం మంచిదైతే మరొకటి ఏంటంటే కొబ్బరి నూనెతోటి గోపాల స్వామి వారి ముందు అంటే శ్రీకృష్ణ భగవాని ముందు దీపారాధన చేయాలి. ఈ విధంగా చేస్తే ప్రధానంగా ఇటువంటి సమస్య నుంచి వారు బయటపడి వారికి మంచి సంతానం కలిగే అవకాశాలు కూడా మెరుగుపడతాయి. దాంతోపాటుగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అంటే ప్రతి చిన్న విషయానికి ఎవరైతే అధికంగా గొడవ పడుతున్నారో అటువంటి వారు కూడా శ్రీకృష్ణ భగవానుడు మరియు రుక్మిణి అమ్మవారి ముందు యథాశక్తిగా కొబ్బరి నూనెతోటి దీపారాధన చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రమేపీ తొలగిపోతాయి. వారిద్దరి మధ్య ప్రేమానురాగాలు కూడా మరింతగా వృద్ధి చెందుతాయని చెప్పవచ్చు. ఈ విధంగా ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి భార్యాభర్తలిద్దరూ కూడా సఖ్యతగా జీవించడానికి శ్రీకృష్ణ భగవానుడు మరియు రుక్మిణి అమ్మవారి ముందు యథాశక్తిగా కొబ్బరి నూనెతోటి చేసే దీపారాధన ఏదైతే ఉందో మనం స్వామివారిని మరియు అమ్మవారిని ఏదైతే పూజిస్తామో దీనివల్ల తప్పకుండా కూడా సత్ఫలితాలు కలుగుతాయి. ఇందాక చెప్పిన పొరపచ్చాలంటాం కదా, అవి ఏవైతే ఉన్నాయో ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తి మారాలని చెప్పి కోరుకునే మనస్తత్వం కొంతమంది అధికంగా ఉంటుంది కదా, అది కూడా తొలగిపోతుంది. మొట్టమొదటిగా నేను మారితే కదా ఎదుటి వ్యక్తి మారాలి అన్న ఆలోచన కూడా శ్రీకృష్ణ భగవానుడు తప్పకుండా కూడా మనకు కలిగిస్తాడని చెప్పవచ్చు. అదేవిధంగా మనందరం కూడా నాగదేవత యొక్క ఆరాధన కూడా అధికంగా చేస్తుంటామని చెప్పొచ్చు. అందున ప్రధానంగా సంతానం లేని వారు సంతానం కలగాలి అని చెప్పి కోరుకుంటూ నాగదేవతను ఆరాధించడం మనకున్నటువంటి ఒక మంచి సంప్రదాయం. అయితే ప్రధానంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు రావి చెట్టు కింద ఈ నాగదేవత విగ్రహాలు ఎక్కువగా ప్రతిష్ఠిస్తుంటామని చెప్పవచ్చు. రావి చెట్టు, వేప చెట్టు ఉండవచ్చు, లేకపోతే రావి చెట్టు ఉండొచ్చు. ఈ విధంగా ఎక్కడైతే రావి చెట్టు ఉన్నటువంటి దగ్గర నాగదేవత విగ్రహాలు ఉన్నాయో అక్కడ కొబ్బరి నూనెతోటి దీపారాధన చేస్తే వారి జాతకంలో నాగదోషం కానీ కాలసర్ప దోషం లాంటివి కానీ ఏదైనా ఉండి సంతానం కలగకుండా దంపతులకు ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో ఆ సమస్య ఈ విధంగా నాగదేవత ముందు కొబ్బరి నూనెతోటి దీపారాధన చేయడం వల్ల క్రమేపీ ఆ సమస్య తొలగుతుంది. సంతానం కలిగే అవకాశాలు మరింతగా మెరుగుపడతాయి. వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అంటే సంతానం కలగకపోవడం కూడా ఒక రకమైన అనారోగ్య సమస్యగా మనం భావించాల్సి వస్తుంది. కాబట్టి వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇతరత్ర అనారోగ్య సమస్యలన్నీ కూడా వారికి క్రమేపీ దూరమవుతాయి. దాంతోపాటుగా ప్రధానంగా వైవాహిక జీవితంలో సమస్యలు, దాంపత్య జీవితంలో సమస్యలు అధికంగా ఉన్నటువంటి దంపతులు కూడా ఈ విధంగా నాగదేవత ముందు దీపారాధన చేస్తే వారిద్దరి మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది. ప్రధానంగా అకారణంగా ఏర్పడే గొడవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రమేపీ తొలగుతాయని చెప్పవచ్చు. ఈ విధంగా వీలుని బట్టి చేయడం మంగళవారం రోజు కానీ, గురువారం రోజు కానీ, శనివారం రోజు కానీ, ప్రధానంగా వారంలో ఒకవేళ వీలుంటే ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ 3 రోజుల పాటు దీపారాధన చేస్తూ ఉంటే తప్పకుండా కూడా వారి జాతకంలో ఉన్నటువంటి కాలసర్ప దోషం, అంటే ఈ కాలసర్ప దోషం రకరకాల స్థానాల్లో ఉన్నప్పుడు రకరకాల ఫలితాలు మనకు కలుగుతుంటాయని చెప్పవచ్చు.